ఆత్మను అందులోకి పంపించేసి లేపాడు. ఎవరు లేపింది? తండ్రైన దేవుడు. మనకొచ్చిందా క్లారిటీ? ఆన్సర్ వచ్చిందా? నేనేసుకున్న ప్రశ్న మీ అందరికి వేశాను. యేసుక్రీస్తు స్వతహాగా పునరుద్ధానుడయ్యాడా? అంటే కాలేదు. మరి ఎవరు లేపారు? తండ్రైన దేవుడు లేపాడు. ఎందుకని? తండ్రైన దేవుడికి యేసుక్రీస్తు ఆత్మను అప్పజెప్పేసాడు కాబట్టి, ఈయన దగ్గర ఇంకేమి లేదు కాబట్టి, ఈయన ఒక శవంగా ఉన్నాడు కాబట్టి, రక్తము లేదు, ఆత్మ లేదు. రక్తము, ఆత్మ లేదంటే అతను శవంతో సమానమే గదా! శవంగా ఉన్నాడు. ఎప్పటినుంచి? శుక్రవారం నుంచి ఆదివారం వరకు. మళ్ళీ ఆదివారం తండ్రైన దేవుడు ఏం చేశాడంటే మాట చెప్పాడు కాబట్టి, మూడవ రోజు లేస్తానని ఆయనే మాట చెప్పాడు కాబట్టి, మాట నిలబెట్టుకోవడం కోసము మళ్ళీ ఆయనలోకి ఆత్మను పంపించాడు. హల్లెలూయా!